చెప్పనున్నారు. బాబు ఉండండి, రిజల్ట్స్ ఇస్తున్నాం. ఢిల్లీలో ఉన్న ఏ సమ్మిట్లో పార్టీ కార్యాలయాలపైన దాడులా అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసిన బీజేపీ గుండాలను వెంటనే ఇట్లాంటివి లక్షలాది కావాలంటే మీ దేశాన్ని పంపిస్తామని చెప్పి అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కార్యాలయాలపైన దాడి చేసిన కాంగ్రెస్ పార్టీపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీపై దాడి చేసిన వారిని చెప్తే అయ్యా మీరు తయారు అరెస్ట్ చేయాలి. బీజేపీ బీజేవైఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. బీజేపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కార్యాలయంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేవైఎం కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి రాళ్ళు కోడిగుట్లు రువ్వడం, ఫ్లెక్సీలు చించడం వంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. పట్టపగులే ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా మరి దాడి చేశారు. అడ్డగించిన పోలీసు వారి మీద కూడా మరి నూకి దౌర్జన్యం చేయబోయారు. మరి ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వారికి అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో పదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మరి వారి పార్టీ నాయకులు అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు, ప్రజాస్వామ్యం గురించి చెప్తా ఉన్నారు, చట్టాల గురించి చెప్తా ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సంఘటన మీరు ప్రోత్సహిస్తారా? మరి ఏదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే మరి చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టపరమైనటువంటి పద్ధతులను ఎంచుకొని మరి చర్చ చేయాలి తప్ప మరి రౌడీల మాదిరి, వీధి రౌడీల మాదిరి ఇవాళ ఆఫీసుల మీద, కార్యాలయం మీద దాడి చేయడం అంటే దేనికి సంకేతం అని అడుగుతూ ఉన్నాం. ఢిల్లీలో చిన్న సంఘటన, మరి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో మరి నిరసన వ్యక్తం చేశారని ఇవాళ అనంతపురంలో మరి దౌర్జన్యం చేయడం ఏంటి, దాడికి పాల్పడడం ఏంటి అని అడుగుతూ ఉన్నాం. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నవారని మరి వారికి మీరు ఎలాంటి మెతక వైఖరి అవలంబించకూడదు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసామని చెప్తా ఉన్నారు, అవసరమైతే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం దాడి చేస్తే ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అంటే అంతర్యం ఏంటి? సాధారణమైనటువంటి ప్రజలు ఏదైనా చిన్న తప్పు చేస్తే మేఘాల మీద వెళ్ళి మరి తీసుకొచ్చి జైలులో స్టేషన్లో పెట్టి మరి రకరకాల కేసులు పెడతారు, అవసరమైతే థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తారు. మరి రాజకీయ అండదండలు ఉన్నాయనేసి వాళ్ళు ఏమి దౌర్జన్యం చేసినా, ఏమి దాడులు చేసినా మీరు ప్రోత్సహిస్తారా? చూసి చూడనట్లుంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసం ఇవాళ జిల్లా సూపరింటెండెంట్ గారి కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేసి ఇప్పటికైనా సరే ఎస్పీ గారు ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించాలని చెప్తా ఉన్నాం. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద మరి క్రిమినల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. మరి పోలీసు వారు పదే చెప్తా ఉన్నారు, 1-2 కేసులు ఉంటే తీసుకొచ్చి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తల మీద, బీజేపీ నాయకుల మీద ఎందుకు మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలు మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని
నెరవేర్చకపోగా ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రజల్లో ఆదరణ తగ్గుతూ ఉంది. అందుకోసం ఇవాళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు స్పందించడం లేదు. ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవడానికి భౌతిక దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికైనా సరే బీజేపీ వారికి, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ వారికి చెప్తా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, ప్రజలకు చేరువగాండి. అంతేగాని ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత తగ్గదు, ప్రజా ఆదరణ చూరగొనలేరనేసి హెచ్చరిస్తాను. రాబోయే రోజుల్లో మరి ఇలాంటి దాడులు పడబడితే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నటి దినం అనంతపురం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం దీనికి బీజేవైఎం నాయకులు ఏదైతే బ్రిటిష్ జనతా పార్టీకి అనుసంధానంగా ఉన్న బీజేవైఎం పార్టీ నిన్న రాష్ట్ర సభ ఏదో జరిగినట్లుంది. ఆ రాష్ట్ర సభలో జనాలు వెలిసిపోయి ఏం చేయాలనే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకొని గల్లీలో నాయకులు చేయడం జరుగుతోంది. వాళ్ళ ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో లోపలికి దూరిని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడానికోసం కుట్ర పడడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్తు ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడుతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన. నిన్న పోయి బ్రిటిష్ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేస్తే రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినామన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినామంటున్నారు కానీ ఏం కట్టినారు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉదయం కూడా పోయి రావడం జరిగింది. అయ్యా, వందలాదిగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కేవలం ఇద్దరి మీద కేసు కట్టినామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను ఎస్పీ గారు ఆఫీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇద్దరు పేర్లు రాసి ఇచ్చినాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి తర్వాత అనుచరులని. వీడియో క్లిప్పింగ్లని పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక చిన్నగా మాట్లాడితే పోలీసు వాళ్ళు 4 కెమెరాలు పట్టుకొని తిరుగుతూ అంటారే, మళ్ళీ ఎవరు వచ్చినారు ఏం లేదనేది మీకు తెలుదా? అది హాస్యాస్పదం కదా. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బ్రిటిష్ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి నాయకులు ముందు నుంచి కార్యాలయాలపైన, ఇంట్లపైన దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మేము కేసులు కడతాం, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు? ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉనికి కోల్పోతా ఉంది. ఉనికి కోల్పోయే తరుణంలో ప్రజల మీద, పార్టీ కార్యాలయాల మీద, మనుషుల మీద, రేపొద్దున మా ఇండ్ల మీద కూడా దాడి చేస్తాను. దీనికి ఏం మీరు ఎలా కట్టడి చేయగలరని చెప్పేసి పోలీసు వారిని అడుగుతున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మేము చేస్తూ ఉంటున్నారు. మరి ఏం చేసినారు? 24 గంటలు గడిచి వస్తూ ఉంది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళ మీద చర్య తీసుకునే దాఖలాలు లేవు. దీని ఇండియా కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన యావత్ భారతదేశం మొత్తం ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.